శ్రీ రంగనాథ స్వామి జంబుకేశ్వర్ టెంపుల్ దర్శనం కంప్లీట్ చేసుకుని నా ట్రిప్లో లాస్ట్ టెంపుల్ అయిన రామనాథ స్వామి టెంపుల్ రామేశ్వరం వెళ్ళటానికి శ్రీరంగంలో నైట్ 10:30కి ట్రైన్ ఎక్కి మార్నింగ్ 4:30కి మండపంలో ట్రైన్ దిగి రైల్వే స్టేషన్ బయటకు వచ్చి చూస్తే ఆటోస్ టాక్సీస్ రేట్స్ చూసి నా వల్ల కాదు అని మండపం నుంచి రామేశ్వరానికి 22 కిలోమీటర్లకి 25 రూపాయల టికెట్తో గవర్నమెంట్ బస్ ఎక్కి సముద్రం మీద ఉన్న ఇందిరాగాంధీ సేతు బ్రిడ్జి మీద నుంచి వెళ్తూ అలా పమ్మన్ బ్రిడ్జి నైట్ వ్యూ చూడటానికి డోర్కాడ సాహసాలు చేస్తూ వ్యూస్ చూస్తూ టెంపుల్ కాడ వెస్ట్ గోపురం పక్కన బస్సు దిగ్గానే ఫ్రెష్ అవ్వటానికి రూమ్ కోసం వెతుక్కుంటూ వెళ్తే 600, 800 అని తక్కువలో ఉన్నాయి. కానీ ఇక్కడికి ఒక్కసారి ఫ్రెష్ అవ్వటానికి అంత అవసరం లేదనిపించి నార్త్ గోపురం పక్కన ఉన్న స్ట్రీట్ లో లాకర్స్ బాత్రూమ్స్ అని ఉంటే 50 రూపీస్ బాత్రూమ్ 50 రూపీస్ లాకర్ కి ఇచ్చి ఫ్రెష్ అయ్యి స్ఫటికలింగ దర్శనం కోసం వెళ్తే అవ్వలేదు. మార్నింగ్ 5 to 6కే స్ఫటికలింగ దర్శనం ఉంటదంట. ఇక దర్శనం చేసుకునే ముందు శ్రీరాముడు స్నానం చేసిన అగ్నితీర్థమైన సముద్ర స్నానం చేసి నార్త్ గోపురం నుంచి గుడి లోపలికి వెళ్లి 22 బావుల స్నానానికి 25 రూపాయలు టోకెన్ తీసుకుని లైన్ లో వెళ్తూ 22 తీర్థాలు అయిన 22 బావుల నీళ్లు మీద పోయించుకుంటూ అప్పట్లో 22 తీర్థాలు 22 రుచులు ఉంటాయని చెప్పినారు. నిజంగా 22 రుచులు ఉన్నాయా లేదా అని చూస్తే నాకైతే 3 రుచుల కన్నా ఎక్కువ అనిపించలేదు. 22 బావుల స్నానం చేసి వెస్ట్ గోపురం నుంచి బయటకు వచ్చి స్నానం చేసిన బట్టలు ఇక్కడ వదిలేసి డ్రెస్ చేంజ్ చేసుకుని దర్శనం కోసం ఈస్ట్ గోపురం నుంచి లోపలికి వెళ్లి చూస్తే 1212 పిల్లలతో ప్రపంచంలోనే పొడవైన కారిడార్ 1740వ సంవత్సరంలోనే నిర్మించారు. గుడి స్థల పురాణం ప్రకారం తేత్రయుగంలో జరిగిన రామాయణంలో శ్రీరాముడు రావణాసుని హతమార్చిన తర్వాత బ్రాహ్మణ హత్య పాపం పోగొట్టుకోవటానికి నారద మహాముని శివలింగం ప్రతిష్ఠించమని చెప్తాడు. శ్రీరాముడు ఆంజనేయ స్వామికి కైలాసం నుంచి శివలింగం తెమ్మని పంపిస్తాడు. ఆంజనేయ స్వామి వచ్చేసరికి లేట్ అవ్వటం వల్ల సీతాదేవి ఇసుకతో శివలింగం చేసి శ్రీరాముడికి ఇస్తే శ్రీ రామనాథ స్వామిగా ప్రతిష్ఠిస్తాడు. కైలాసం నుంచి వచ్చిన ఆంజనేయ స్వామి ప్రతిష్ఠించిన శివలింగాన్ని చూసి తన తోకతో శివలింగం తీయటానికి ప్రయత్నిస్తాడు. అది కదలకపోవటంతో ఇక శ్రీరాముడు ఆంజనేయ స్వామికి నువ్వు తెచ్చిన శివలింగానికి ఫస్ట్ పూజలు జరుగుతాయని అభయం ఇస్తాడు. శ్రీ రామనాథ స్వామి టెంపుల్ 12 జ్యోతిర్లింగంలో 7వ జ్యోతిర్లింగం బడాచార్దంలో ఒక ధామ్ గా ఉన్న శ్రీ రామనాథ స్వామి టెంపుల్ ని లైఫ్ లో ఒక్కసారైనా దర్శించుకోవడానికి ఇక 200 రూపీస్ దర్శనం టికెట్ తీసుకొని దర్శనం కంప్లీట్ చేసుకొని పక్కనే ఉన్న అమ్మవారిని దర్శించుకొని ఇక ఈస్ట్ గోపురం నుంచి బయటకు వచ్చి ఇక సాంబార్ ఇడ్లీ తినేసి ఇక స్కూటీ పర్ డే 500 రెంట్ తీసుకొని 200 పెట్రోల్ కొట్టించుకొని 24 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ధనుష్కోటికి బయలుదేరి ఇక రావణాసుడు తమ్ముడికి విభీషణుడికి శ్రీలంక రాజ్యం నుంచి పట్టాభిషేకం చేస్తాడు శ్రీరాముడు. ఇక ఈ టెంపుల్ చూసుకుని లైట్ హౌస్ కాడికి వచ్చి పైకి వెళ్లి చూస్తే ఒకవైపు బంగాళాఖాతం మరోవైపు ఇందో మహాసముద్రం చూస్తే ఆ ఫీలే వేరుంది. ధనుష్కోడి కాడ 1964 డిసెంబర్ 22న సైక్లోన్ వల్ల భారీ తుఫాను వచ్చి ఊరే కొట్టుకుపోయింది. పంబన్ బ్రిడ్జ్ కూడా కూలిపోయి 250 మంది అందులో చనిపోయారు. ఇక ఈ ధనుష్కోడి కాడ చర్చి ఓల్డ్ రైల్వే స్టేషన్ శిథిల వ్యవస్థ పరిస్థితుల్లో ఉంటాయి. ఇక ధనుష్కోడి రామసేతు స్టార్టింగ్ పాయింట్ సౌత్ ఇండియాస్ లాస్ట్ రోడ్డు ఇండియన్ ఓషన్ బే ఆఫ్ బెంగాల్ కలిసే ప్లేస్ శ్రీలంక ఇంటర్నేషనల్ బోర్డర్. అలా ఈ ప్లేస్ ని కొద్దిసేపు ఎంజాయ్ చేసి అశోక్ స్తంభం చుట్టూ అలా ఒకసారి తిరిగేసి ఎంజాయ్ చేసేసి కొద్దిసేపు ఉండేసి ఇక ఏపీజే అబ్దుల్ కలాం హౌస్ దగ్గరికి వెళ్లి చూసి అక్బర్ మెమోరియల్ చూసి విల్లుండి తీద్దాం. సీతాదేవిని అయోధ్యకు తీసుకెళ్లే దారిలో సీతాదేవికి దాహం అయితే శ్రీరాముడు బాణం వేస్తే తీయటి నీళ్లు వచ్చాయి. సో అది నిజమా కాదా అని టేస్ట్ చూస్తే నిజంగానే వాటర్ అయితే తీయగా ఉన్నాయి. ఈ ట్రిప్ లో నా లాస్ట్ ప్లేస్ పంబన్ బ్రిడ్జ్ ఇందిరాగాంధీ సేతు మీద నుంచి వెళ్తూ ఓల్డ్ న్యూ అండ్ పంబన్ బ్రిడ్జ్ చూస్తూ కొద్దిసేపు ఆగి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో న్యూ పంబన్ బ్రిడ్జ్ ఓపెనింగ్ కి రెడీగా అయితే ఉంది. పంబన్ బ్రిడ్జ్ చూసేసి రామేశ్వరం వెళ్లి రామనాథ స్వామి టెంపుల్ చుట్టూ అలా ఒకసారి తిరిగేసి రిటర్న్ జర్నీ స్టార్ట్ అయ్యాను.